నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు, శని త్రయోదశి నార్మల్‌గా శని బాధలు ఉన్న వాళ్ళకి, అవును. శనితో పీడించబడుతున్న వాళ్ళకేనా? లేకపోతే నార్మల్ వాళ్ళు కూడా చేయొచ్చంటారా? నార్మల్ వాళ్ళకి చేస్తే గనక ఎలాంటి ఫలితాలుంటాయి గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాట్ హ్మ్. ఈజ్ అనేది మొత్తం క్లారిటీ ఇస్తానమ్మా నేను మీకు. హ్మ్. ఒకటేంటంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి లోపల కొన్ని బాడీలో కొన్ని వైటమిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్స్ తగ్గిన వ్యక్తి ఆ వైటమిన్ టాబ్లెట్ వేసుకోనో లేకపోతే ఆ ఫుడ్ తీసుకుంటే అది అది హ్మ్. ఫుల్‌ఫిల్ అవుతుంది. హ్మ్. లేని వ్యక్తి కూడా తీసుకోవచ్చు. ఆ ఫ్రూట్స్ అవి హ్మ్. బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఓకే. అది క్లారిటీ వచ్చేసింది. నష్టమైతే ఏముండదు హ్మ్. దానివల్ల. హ్మ్. కాకపోతే ఎక్సెస్ అంటాం ఒక్కోసారి మనం. హ్మ్. అంటే ఇక్కడ కొన్ని మనం ఎలా అంటే, ఏవండీ మరి ఎటువంటి శని ఇబ్బంది లేదు, రోజు శని చేసేసుకుంటున్నాడు. ఇబ్బంది లేనప్పుడు మీరు రోజు చేయాల్సిన అవసరమేం లేదు. దేనికైతే మీకు తక్కువగా ఉందో, హ్మ్. అంటే ఒక ఒక పిల్లవాడికి ఒక 6 సబ్జెక్ట్స్‌లో ఏదైతే వీక్‌గా ఉందో ఆ ట్యూషన్ చెప్పించుకుంటాడు. హ్మ్. మ్యాథ్స్‌లో 100కి 100 వస్తున్నాయండి. మళ్ళీ మ్యాథ్స్‌కెళ్ళడుగా, సైన్స్‌లో తగ్గితే సైన్స్‌కెళ్తాడు. హ్మ్. హ్మ్. అట్లా చేసుకోవడం బెస్ట్. మీకు ఏది బాలేదో అది చేసుకోవడం బెస్ట్. ఇంకోటి, శని చేత పీడించబడ్డం అనేటువంటిది అసలు ఉండదు. అది కాన్సెప్టే రాంగ్ పూర్తిగా. అంటే చాలామంది అంటారు. శని పీరియడ్ నడుస్తుంది. అవును. మేము అష్ట కష్టాలు పడుతున్నాం అని అంటూ యాహ్! ఉంటారు అది కదండీ గురుగారు. ఎందుకంటారు అంటే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల. శని హ్మ్. అంటే నథింగ్ బట్ మీ కర్మే. మీరే, హ్మ్. హ్మ్. మనమే శని. అంటే ఓకే. మనం చేసిన కర్మే శని అనమాట. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక పని చేసాం, దానికంటే ఒక రిజల్ట్ ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. అంటే ఒక పిల్లవాడు ఒక ఎగ్జామ్ రాశాడు. 80 మార్కులు వచ్చేలా రాశాడా? 60 మార్కులు వచ్చేలా చేశాడా? పాస్ మార్క్స్ జస్ట్ ఒక 40 మార్కులు వచ్చేలా రాశాడా? 99 లేకపోతే 100 మార్కులు వచ్చేలా రాశాడు. దాని రిజల్ట్ ఎట్లా వస్తుందో, హ్మ్. మనం పాస్ట్ లైఫ్‌లో చేసుకునేటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ, ఈ యొక్క కర్మలను అందించేటువంటి పోర్ట్‌ఫోలియో శనిది. ఓహోహో! పక్కగా ఆయనే ఇస్తాడు కర్మకారకుడు. హ్మ్. అందుకని ఆయన అంతర్దశలొచ్చినా, అర్ధాష్టమ శనొచ్చినా, అష్టమ శనొచ్చినా, ఏలినాటి శనొచ్చినా, ఇప్పుడు ఎవరెవరికి నడుస్తుంది ఏలినాటి శని అంటే మేషం 12వ స్థానంలో ఉంది. సో, హ్మ్. ఇక్కడ మనం ఏంటంటే ఎంతసేపు ఏలినాటి శనొచ్చింది కదా అని భయపడిపోవడం కాదు. ఆయన ఏ స్థానంలో ఉన్నాడో దానికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలి. 12థ్ హౌస్‌లో ఉన్నాడు ఇప్పుడు మేషం వారికి. హ్మ్. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ లాంగ్ టర్మే చేయాలని, షార్ట్ టర్మ్‌లో ఏదో డబ్బులొస్తుందని చెప్పి కొన్ని ఉంటాయి. ఎలా అంటే హ్మ్. లక్షకి 30,000 ఇస్తారట నెలకి అనగా డబ్బులు పెట్టేస్తాడు. 10,00,000 తీసుకొచ్చి పెడతాడు. ఒక నెల ఇస్తాడు. 2 నెలలు ఇస్తాడు. అమ్మ ఇదేదో భలే ఉందే, 30,000 వస్తున్నాయేంటి, జాబ్ చేస్తే కూడా రాదు, 1,00,000 పెడితే 30,000 వస్తున్నాయి ప్రతి నెల. హ్మ్. మనం ఊర్లో ఉన్న పొలం అమ్మేసి 50,00,000 పెట్టేద్దామా అని పెట్టేస్తాడు. హ్మ్. వాడు 2 నెలలు ఇచ్చిన తర్వాత మాయమైపోతాడు. హ్మ్. మొత్తానికి లాస్ ఈజీ అయిపోతారు. మనీలు, ఈజీగా ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అలా డబ్బులొస్తాయి అనేవి చేయకూడదు ఓకే. మేషం వారు. హ్మ్. రెండవది మీనం వారికి ఉంటుంది. జన్మలో ఉన్నాడు శని వీళ్ళకి. బద్ధకించకూడదు వీళ్ళు. ఓకే. ఎప్పుడైతే మనం సరే చూద్దాంలే, ఏమీ కాదులే, ఇది హ్మ్. ఎంత డేంజరస్ వర్డ్ అంటే ఏమీ కాదులే అనేది హ్మ్. చాలా డేంజరస్ వర్డ్. క్రాస్ అవుతుంటాడు వెహికల్, హ్మ్. ఫాస్ట్‌గా వెళ్తా, ఏం కాదులే వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు, అదొచ్చి గుద్దేస్తది. హ్మ్. అవునా కదా! అవును. ఏం కాదులే అనేది చాలా డేంజర్ అమ్మా అది. లైట్ తీసుకోకూడదు దేన్ని గూడా. చిన్నవే వెంట్రుక వాసి హ్మ్. తేడాతో వాడికి యాక్సిడెంట్ అయిపోద్ది. హ్మ్. ఒక చిన్న ఇప్పుడు ఒక వ్యక్తి పరుగు పందెంలో వెంట్రుక వాసి తేడాతో ఒకటి బెల్ట్ ఇలా టచ్ అవుద్ది, ఇంకోటి బెల్ట్‌కి ఒక 1 ఇంచ్ తేడాలో ఉంటాడు. హ్మ్. అంతే కదా! అలా ఏంటంటే ఏమీ కాదులే అనేటువంటిది మీన రాశి వాళ్ళు పెట్టుకోకూడదు. బద్ధకించడం ఇవి చేయకూడదు. హ్మ్. అప్పుడు ఏమీ ప్రభావం ఉండదు. అంటే మీకు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అర్థం చేసుకోగలగాలి. కుంభం వారు మనీ ఎవరికైనా ఇస్తున్నామో తీసుకుంటున్నాం ఈ విషయంలో. హ్మ్. ఇప్పుడు అర్ధాష్టమి శని ధనస్సు వారికి నడుస్తుంది. ల్యాండ్స్ మీద మీరు డబ్బు ఇస్తున్నారు ఎవరికైనా, హ్మ్. లేకపోతే మీ ల్యాండ్ పెట్టి డబ్బు తీసుకుంటున్నారు, లేకపోతే వేరే వాడు ల్యాండ్ తీసి పెట్టుకొని మీరు డబ్బు ఇస్తున్నారు, చూసుకోవాలి ఖచ్చితంగా. లేదా ఎక్కడో కన్స్ట్రక్షన్‌కి మీరు ధనాన్ని ఇస్తున్నారు. హ్మ్. ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అని కొన్ని ఉంటాయి. హ్మ్. ఇంకా భూమి ఇంకా పునాదులు వేస్తూ ఉంటారు అపార్ట్మెంట్‌కి, మీరు ముందే కట్టేస్తే 4,000కి స్క్వేర్ ఫీట్ దొరుకుతుంది. అది అయిన తర్వాత 10,000 అవ్వచ్చు, 8,000 అవ్వచ్చు. హ్మ్. అలాంటివి ఇరుక్కుంటారు ఒక్కోసారి ధనస్సు వారికి. అష్టమ శని సింహం వారికి నడుస్తుంది. ఇది ఎప్పటి వరకు ఉన్నాయి ఇవంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంది శని అక్కడ. తర్వాత తగ్గిపోతుంది మరి అర్ధాష్టమ శని, అష్టమ శని. అష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే నిందల్ని పాజిటివ్‌గా తీసుకోగలగాలి. మన మీద నిందబడింది, హ్మ్. ఎవడి మీద పడదు భూమి మీద, అందరికీ నిందలు పడతాయి కదా! నిలబడ్డవాడు గొప్పవాడు హీరో. నిందకి ఏడ్చేసి భయపడిపోయేవాడు హీరో ఎందుకు అవుతాడు?
సినిమాల్లో కష్టాల నుంచి బయటపడ్డ ఛాలెంజ్ సినిమాలో ఉండే చిరంజీవిని చూసి మనం అబ్బా ఏం చేసాడు అంటాం కానీ ఏదో చూసి అదే మనం కష్టం అనం మనకు కదా, వస్తే భయపడతాం. భయపడిపోతాం. వాడు ఆ సినిమాలో 15 రోజులు ఎన్నో రోజులు తిరుగుతాడు సైకిల్ వేసుకుంటాడు. ఛాలెంజ్ కాదు, అది వేరే సినిమా. ఛాలెంజ్లో అన్ని ఛాలెంజ్ చేసి గెలుచుకుంటాడు. అట్లా ఏంటంటే సాటర్న్ ఈజ్ నథింగ్ బట్ మన కర్మ అనే విషయాన్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను చేసిన కర్మ. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, పిల్లవాడు సరిగ్గా చదవలేదు, రాయలేదు, ఏమంటాడు నువ్వు సరిగ్గా చదవలేదు రాని మార్కులు తక్కువ వచ్చాయి అంటాం. ఫస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తాం కదా, ఇది కూడా కంప్లీట్ ప్రాక్టికల్. సరే ఏదో మీ మీద పగబట్టి మీ శత్రువయ్యి ఆయన వచ్చేది మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఉండదు. బికాజ్ ఆఫ్ సాటర్న్కి దశమ కారకత్వం, ఏకాదశి కారకత్వాలు 2 ఉన్నాయి. అంటే వృత్తి వ్యాపారం కూడా ఆయనే, లాభాన్ని ఇచ్చేది ఆయన, ఆయుష్ని ఇచ్చేది ఆయన. ఎన్ని యోగాలను ఆయుష్ లేకపోతే వేస్ట్ కదా. బోల్డ్ అనే యోగాలను ఆయన, గజకేశ్వరి యోగం ఉంది, బుధాతి యోగం ఉంది, ఇవన్నీ అంటుంటాం. ఇక్కడ కేవలం మనం ఏదో శనిత్రయోదశి రోజు ఏం చేస్తాం, అందరం వెళ్ళిపోయి శని ఆలయానికి వెళ్ళి అక్కడ నూనె, నువ్వులు, అర్చన ఇవన్నీ చేయించేసుకుంటాం, దానాలు ఇచ్చేస్తాం. వాటితో మీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనుకుంటే తప్పే. రియలైజేషన్ రావాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. శని అంటే ఇంకా ఏం చెప్పబడింది శాస్త్రంలో, కారకత్వాలు. ముసలి వాళ్ళు, కార్మికులు, కర్షకులు, పనిచేసేవాళ్ళు, వాళ్ళతో మీ రిలేషన్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే వాళ్ళకి ఏదైనా ఓ స్వీట్ డబ్బా ఇవ్వడం, వాళ్ళు ఆనందపడేలా, వాళ్ళ పిల్లలకి ఏదో డ్రెస్ కొనుక్కోవడం. ఇక మీ అబ్బాయికి ఒక ఇది తీసుకెళ్ళాయా, మనం ఏదో బొమ్మగాలను నేడుస్తున్నాడు, 200 తీసుకో, ఫీల్ హ్యాపీ. శని ఆనందిస్తే మీ యొక్క కర్మ తగ్గుతుంది. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది దీనికి పర్టికులర్గా, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. ఈ నామాన్ని కనుక ఎవరైతే పఠిస్తారో 100% వాళ్ళకి శని దోషాలు తగ్గిపోతాయి. ఎందుకు అంటే మనకి ఫేస్ చూసి జాతకం చెప్తుంటారు కొంతమంది చేయి చూసి చెప్తారు. ఇలాగ సాముద్రికా శాస్త్రాలు అంటారు వీటి. అవును, ఎవరికైనా మీరు గమనించండి, మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఈ ఐబ్రోస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళకి లావుగా ఉంటాయి. మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పొచ్చు వాళ్ళకి. ఇది బాగా ఉందనుకోండి, వాళ్ళకి బుధుడు బాగుంటాడు, మెర్క్యూరీ, చిక్స్, వీనస్, ముక్కు జూపిటర్. మీరు చూడండి, ఎవరికైనా జూపిటర్ కనుక బాగుంటే వాళ్ళకి మంచి ముక్కు ఉంటుంది. జూపిటర్ వీనస్తో కలిస్తే మంచి ఇంకా అందమైన ముక్కు ఉంటుంది. అట్లా ఒక్కొక్క భాగానికి ఒకటి చెప్పారు శాస్త్రంలో. రైట్ ఐ ఈజ్ సన్, లెఫ్ట్ ఐ మూను, పెదాలకి రాహు అని, చెవులకి బుధుడు అని, ఇట్లా చెప్పారు ఒక్కొక్కటి. అలా గెడ్డానికి శని భగవానుడు కారకుడు. గెడ్డానికి అమ్మవారి యొక్క గెడ్డపు శోభ గురించి ఆదిశంకరాచార్యుల వారు ఒక విషయం చెప్తారు. అమ్మ అసలు అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత లలిత సహస్రనామాల్లో ఉంటుంది. అది వర్ణింపలేము, నీ గడ్డం అంత గొప్పగా ఉంది, అసలు ఎంత ముద్ద వస్తుందంటే, హిమవంతుడు ఒకసారి నీ గడ్డం పట్టుకుని అమ్మ నువ్వు ఇలా చేయమ్మా అని బతిమలాడాడు. ఒక అద్దపు పిడిలా ఉంది నీ గడ్డం అంటాడు ఆదిశంకరాచార్యుల వారు. అలాంటి అమ్మవారి యొక్క గడ్డపు శోభను ఎవరైతే కీర్తిస్తారో తగ్గుతుంది ఆటోమేటిక్గా దాని ప్రభావం. మీరు అనొచ్చు, ఏమండి ఎందుకంటే అమ్మవారి గడ్డాన్ని మేము కీర్తిస్తే మనకెందుకు తగ్గాల్సిన దోషాలు? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు వినే ఉంటారు, తులసీదాస్ గారి పేరు. ఆయన హనుమాన్ చాలీసా రచించారు. ఆయన ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఆయన సాధారణ ఆయన రాముడి గురించి చేసుకుంటూ, ఆంజనేయ స్వామి గురించి చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకునేవాడు. అదే ఊరిలో ఒక మాంత్రికుడు వచ్చాడు, రకరకాల విన్యాసాలు చేసేవాడు ఆయన. అందరూ వచ్చేవారు, అబ్బా ఓహో ఏంటి ఇది గాలి నుంచి అది తీస్తున్నాడు, ఇది రకరకాలు. కానీ అందరూ వస్తున్నారు, ఆయన అందరినీ గమనించాడు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు కీర్తిస్తున్నాడు, ఎవరు తిట్టుకుంటున్నాడు అని చూసేవాడు. తులసిదాస్ రావట్లేదు నా దగ్గరికి పడింది. ఏదో చేస్తే తులసిదాస్ నా దగ్గరికి వస్తాడు అది తీయించుకోవడానికి. అందుకని ఏం చేద్దామని ఒక తంత్ర ప్రయోగం చేసి చేతులు మొత్తం ఇలా అయిపోయేలా చేసి ఒక బొబ్బర్లు వచ్చేలా చేశాడు తులసిదాస్ గారికి. హనుమత్ బాహు అని ఉంటుంది ఆంజనేయ స్వామికి సంబంధించింది. అప్పుడు తులసిదాస్ గారు హనుమత్ బాహుని చేశాడంటే ఆంజనేయ స్వామి యొక్క బాహువుల గురించి అంతా కూడా. అంటే మీరు దేవతా సంబంధించింది ఏదైతే చేస్తారో అది మీకు రిలీజ్ అయిపోద్ది. ఓకే, అప్పుడు ఆయన చదవడం వల్ల ఈ చేతులు ఇలా అయిపోయినవి అసలు క్లియర్ అయిపోయాయి. అలా ఏంటంటే మనము అమ్మవారికి సంబంధించిన ఆకారం కానీ రూపం కానీ మన శరీరాల్లా కాదు, మంత్రము అంటారు, మంత్రస్వరూపం అమ్మవారు.
కాబట్టి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో శని త్రయోదశి అనేది నార్మల్గా శని బాధలు ఉన్న వాళ్ళకే కాకుండా శని దశలు నడుస్తున్న వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు, అంత తప్పేం లేదు. కాకపోతే ఇటు చేసే ప్రాసెస్ ఏమిటి, శని అంటే ఏమిటో ఒక క్లారిటీ రావాలి. ఇది శని పీడించేస్తున్నాడు, ఎందుకు పీడిస్తాడు, ఆయనకి ఏం పని పట్టలేదు, ఆయన దేవత, భగవంతుడు ఆయన. అంటే నా ఉద్దేశం ఒక పోర్ట్ఫోలియో దేవతల్లో ఒక దేవత ఆయన కూడా. అట్లా రైట్ గురుగారు, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.